గెలిచే స్థానాలు కావాలని లెక్కలేసుకుంటున్నారు. బీజేపీ అయితే అసలు ఎలాంటి ఆలోచన కూడా చేయట్లేదు. ఒక రకంగా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి ఎంతో కొంత పట్టు లేకపోలేదు స్థానిక ఎన్నికల విషయంలో. కానీ ఎందుకు సైలెంట్ గా ఉంటుంది? పొత్తు ధర్మమా? వాళ్ళు వెళ్ళి చెప్పాల్సింది చెప్పేశారు ఆల్రెడీ. ఫస్టే మధుకరు ఆయన పేరేంటి మాధవ్ ఇద్దరు కలిసి వెళ్ళి చంద్రబాబు గారిని అడిగారు, మాకు పర్సంటేజ్ ఎక్కువ కావాలని చెప్పేసి 10% కావాలన్నారు. అంటే అభ్యర్థులు చూపెట్టండి, పర్సంటేజ్ ఎంత అని నేను చెప్పను అన్నాడు ఆయన ఓపెన్ గా. కాబట్టి ఇప్పుడు బలమైన అభ్యర్థులు వాళ్ళు ఎదుగుతున్నారు, తేల్చుకుని. వాళ్ళు కూడా అంతేనా? జనసేన అంతే. అంటే చంద్రబాబు గారు సంతృప్తి పడే స్థాయి అభ్యర్థులు వీళ్ళు చూపెట్టగలిగారు. ఇప్పుడు మా తెలుగుదేశానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ బోండా ఉమా స్థాయిలో ఉన్నటువంటి ఒక మనిషిని మేము మేయర్ క్యాండిడేట్ గా తెచ్చాము. అతను ఒక 50 కోట్లు ఖర్చు పెట్టుకోగలుగుతాడు విజయవాడకి. మీ దగ్గర అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టుకోగలిగినటువంటి వాడు సామాజిక సమీకరణాల రీత్యా ఇదే సామాజిక సమీకరణం వాళ్ళు ఎవరున్నారో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు వీళ్ళు చూపించగలగాలి. అట్లా ఉంటే అభ్యర్థిని చూపించాలి, గెలిచే స్థానం కూడా చూపించాలి, ఇక్కడ మేము గెలవగలమని. ఇంకా అప్పుడు ఎన్ని స్థానాలు ఉంటాయో ఎంత ఉంటుందో అనేది. సరే, ఇంకా జాతీయ రాజకీయాలు చూసుకుంటే ఒక రకంగా కాక్రోచ్ పార్టీ చేసిన ఉద్యమం దేశ రాజకీయాల్లో ఒక పెను మార్పులకి ఏమైనా శ్రీకారం చుట్టిందా? దాని తర్వాత బీజేపీలో గాని నరేంద్ర మోడీలో గాని చాలా మార్పులు వచ్చినాయి అనేది ఒక చర్చ. ఎంతవరకు వాస్తవం? అంటే మనం ప్రచారం చేసే దాన్ని బట్టి ఉంటుంది. వాస్తవం కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. యాజిటేటెడ్ మూమెంట్ల ద్వారా పబ్లిక్ లో అవేర్నెస్ క్రియేట్ చేసుకుని ప్రభుత్వ వ్యతిరేకత తద్వారా తాము గెలవాలన్నటువంటిది. ఇది ఆల్రెడీ ఒక విఫల ప్రయోగం ఆమ్ ఆద్మీ పార్టీ చేసింది, మళ్ళీ వీళ్ళు చేస్తారు. కాకపోతే దాని బెనిఫిట్ ఇంకొకళ్ళు పొందుతారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ